నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 USA వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. గులాబీ పార్టీ ఏటికి ఎదురెదుతోందా? లోక్సభ ఎన్నికలు కత్తి మీద సాములా మారాయా? ఇక పక్కచూపులు చూస్తున్న నేతలను ఆపటం ఎలా? ఈ అంశాలపై మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాకేష్ టీవీ9 వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే NRS కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్కారం అండి. ప్రస్తుతం ఏంటి వాతావరణం? గాలి అటు వీస్తున్నట్టుంది. నేతలంటూ అటువైపు లాగబడుతున్నారా లేకపోతే వాట్ కెన్ వి సే? నమస్కారం అండి టీవీ9 ప్రేక్షకులకు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే, గతంలో మీరు అంటే చాలా కాలంగా మీరు సీనియర్ పాత్రికేయ వృత్తిలో ఉన్నారు, రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా మేము ప్రతి ఒక్క పార్టీలో కూడా ఏదైతే పొలిటికల్ ఆర్గనైజేషన్లో కొంతవరకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ మల్లారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు. మొన్న దౌర్జన్యంగా వితౌట్ నోటీస్, అసలు నోటీస్ లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, వెళ్ళేసి వాళ్ళ కాలేజీకి వెళ్ళి రోడ్డు తవ్వేయడం, వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టడం, దానికి అక్రమ కట్టడాలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అది మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ 2014లో మల్లారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కాలేజీలు పెట్టలే కదా. నేనేమంటున్నా అంటే, దౌర్జన్యం చేసైనా సరే మా దగ్గరికి పిలిపించుకుంటాం. మొన్న మైపాల్ రెడ్డి గారు పటంచెరు ఎమ్మెల్యే, మసూన్ రెడ్డి గారు అని వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు సరే నువ్వు కంప్లైంట్ చేసావా, నోటీస్ ఇచ్చావా, అవన్నీ ఇస్తే లీగల్గా ప్రొసీడ్ అవుతారు కదా ఎవరు. కానీ లేదు, ఆయన ఫస్ట్ అరెస్ట్ చేసి రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేయడం. అంటే నేనేమంటానంటే, సరే నేను ఓటుకు నోటు కేసు చేసినా కానీ కోర్టు పరిధిలో ఉంది, నేను దౌర్జన్యమే చేస్తాను, దౌర్జన్యం ద్వారానే రాజ్యాధికారంలో కొనసాగుతాను అని చెప్పేసి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఉన్నాడో, తప్పకుండా వాళ్ళు ఏ విధమైన పంతాను, ప్రజాస్వామ్య పంతాను కాకుండా, న్యాయ వ్యవస్థను నమ్మకుండా మొత్తం కూడా మా పంతాల మేము నడవనివ్వండి. మేమేమంటున్నామంటే, ఏ విధంగా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, ఉద్యమ నేపథ్యం నుండి పోరాటాల నుండి వచ్చినటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా వాటన్నిటిని అదే విధంగా ఎదుర్కొంటాం. రైట్. సంతోష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి. సంతోష్ గారు నమస్తే. రాకేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఒక 2 పాయింట్స్ అండి. ఇప్పుడు ముఖ్యంగా లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి బాధపడుతున్నామండి. కాకపోతే ఇది జస్ట్ టైం బీయింగ్ అనుకుంటున్నాము ఈ హడావిడి అంతా. కాకపోతే మనకి కేసీఆర్ కేటీఆర్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఈ ఈడీ కేసెస్, సిబిఐ కేసెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, బెయిల్ ఎలా తెచ్చుకోవాలి, ఆయన ఎక్స్పర్ట్ అనమాట. కాబట్టి ఆయన బెయిల్ పైన 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ టెక్నిక్స్ బాగా తెలుసు. కాబట్టి కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్లాల్సింది బదులు తాడేపల్లి వెళ్ళి జగన్ రెడ్డిని గారిని కలిస్తే ఆయన కాస్త మంచి టెక్నిక్స్ చెప్తే కవితక్కకి తొందరగా బెయిల్ దొరుకుతుందని ఆశిస్తున్నామండి. ఎందుకంటే అది మరి బీజేపీకి లాస్ట్ టైం కేటీఆర్ గారు ఒకసారి టీవీ9లో సంతోష్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. సంతోష్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఇంకోటి కూడా చెప్పాల్సింది ఉండే, ఎందుకు సార్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఏదైతే మోడీ గారి కాళ్ళు పట్టుకున్నాడు మీరు కూడా వెళ్ళి పట్టుకోండి అని చెప్తే బాగుండేదేమో. మేమేమంటున్నామంటే, ఏ కేసు ఉన్నా కానీ కేసులనే చెప్పారు, నిరూపిత కాలేదు. అదేవిధంగా ఈడీ కంటే ముందు మోడీతో పాటు ఈడీ వచ్చింది ఇక్కడికి. మీరు చెప్పినటువంటి అడ్వైజ్ని రిసీవ్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోవన్నా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోవన్నా మేము అలయన్స్ పెట్టుకుంటే బాధనే ఉండకపోయేది. మీరు అద్భుతంగా చెప్పారు సార్. ఒకవేళ నిజంగా మీరు అంటే ఐఎమ్ రియలీ సెయింగ్, ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎడ్యుకేటెడ్ తోటే మాట్లాడుతున్నాను ఫీల్ అవుతున్నాను. సంతోష్ గారు మీరు చెప్పినట్టుగా అసలు లిక్కర్ పాలసీ అనేది లాస్ అయిందా లాభమైందా ఢిల్లీలో, దాని గురించి కేంద్రం ఇంతవరకు ప్రకటన చేసిందా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ మద్దతుతో నడుస్తున్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం? ఈరోజు కేజ్రీవాల్ కాంగ్రెస్ రెండు కూడా అలయన్స్ పార్టీలుగా ఉన్నాయి. మరి వాళ్ళని ఎవరిని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుండా ఆ టెండర్ వేసిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి ఆనందపడుతున్నటువంటి మీ ఆనందానికి నేను వేరే విధమైనటువంటి నిర్వచనాలు చెప్పలేను. ఎందుకంటే
నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నేను ఎంతవరకు మాట్లాడానో అంతవరకే మాట్లాడతా. మీరన్నా ఎటకారాలు మాకు అర్థమైనాయి. అదే టైంలో మీకున్నటువంటి విఘ్నతను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. తప్పకుండా సార్ ఆ కేసు ఏదైనా మీరు అన్నారు కదా, కేసు తప్పకుండా ఆ కోర్టులో తేల్చుకుంటాం. ఈరోజు ఆల్రెడీ రేపు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆడబిడ్డను శుక్రవారం నాడు సాయంత్రం అరెస్ట్ చేయించి శనివారం నాడు ఆదివారం నాడు కోర్టులకు హాలిడే ఉన్న రోజు వేధించడానికి కంకణబద్దులైనటువంటి బీజేపీని ఒక మాట అనలే, కాంగ్రెస్తో కలిసినటువంటి కేజ్రీవాల్ని ఏమనలేదు, కానీ కవితక్క గురించి కన్నీరు కారుస్తున్నారే. అద్భుతం సార్. మీరు మీ కసి మీ కోపం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా కనిపిస్తుందో మాకు అర్థమైంది. తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు 39 మంది ఎమ్మెల్యేలతోటి మేము బలంగా ఉన్నటువంటి పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వేరే విధంగా కాదు. తప్పకుండా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా వాటిని ఎదుర్కొంటాం. రైట్. రాకేష్ గారు, అంటే ఇంతకుముందు ఈ పార్టీ చేంజింగ్ అన్నది ఏదో ఇట్ యూస్ టు హ్యాపెన్ వెరీ రేర్. ఇప్పుడు అధికారం చేంజ్ కాగానే పార్టీలు మారటం అంటే ఎట్లా చూడొచ్చు దాన్ని? ఎందుకంటే అధికారంలో ఉన్న రోజులు అధికారం ఎంజాయ్ చేసిందా, లేకపోతే ప్రజాసేవ పక్కన పెట్టిందా, అసలు పార్టీకి సేవ చేసిందా? ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకు ఒక ఆశ ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది. సో వాట్ ఫర్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ దే ఆర్ డూయింగ్, వాట్ దే వాంట్ టు డూ? మేడం, నిజంగా చెప్పుకోవాలంటే భారత ప్రజాస్వామ్యంలో అర్థవంతమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నా కానీ అర్థవంతం లేనటువంటి కొంత నాయకత్వంలో, అంటే నేనేమంటున్నా అంటే అది జరిగిందా అంటే జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఈరోజు కాదు. మనం భారత రాజకీయాల్లో 1958లో నమ్ముద్రిపాల్ పరిపాలనను కేరళ నుంచి వెళ్ళి, అంటే ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా రీసెంట్గా మనం చూసాం పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ఏ విధంగా చీలికలు పేలికలు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతుంది మేడం. సరే, జాతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చూడడానికి తపన పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. పడనివ్వండి, కానీ అంతిమంగా ప్రజాస్వామ్యం నిర్ణయం అనేది గొప్పదవుతుంది. ఎందుకంటే మనం తమిళనాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. డిఎంకే అన్న డిఎంకే ఉన్న రోజులు అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా ఉండే. ఈరోజు అన్న డిఎంకేకు సరైనటువంటి నాయకత్వం లేక, ఎందుకంటే ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు నాయకత్వం వహించినప్పుడు అద్భుతమైన నాయకత్వంతో ముందుకు పోయింది. ఈరోజు ఆ పార్టీ నాయకుడు ఎవరు అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో, లేకపోతే ఆ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్నటువంటి శశికళ లాంటి నాయకురాలని తీసుకెళ్లి జైల్లో వేయడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం నిరంతరం గమనిస్తున్నటువంటి ప్రక్రియ. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు మీరు విజువల్లో చూపిస్తున్నటువంటి వ్యక్తుల గురించి, అంటే నేను ఎవరు అనేది ఆక్షేపించగానే అదే ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటలు కావాలంటే రికార్డ్స్లు ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా మాట్లాడారు, ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ఎంపీ, ఈరోజు ఆయన జైన్ చేసుకున్నటువంటి ఎంపీ గారి గురించి గుడ్లు అమ్ముకుంటాడని, లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి దానం నాగేందర్ గారిని బీడీలు అమ్ముకుంటాడని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామెంట్లు చేశారు. కావాలంటే విజువల్స్ ఉన్నాయి, ఐ కెన్ ప్లే. అంటే ఈ టైంలో నేను అన్ని విజువల్స్ ప్లే చేసుకుంటూ పోతే మన టైం కిల్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు. కావాలంటే ఐ సెండ్ యూ లింక్, మీరు అది ప్లే చేయొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సరే ఒకటి వాళ్ళు చెప్పేదానికి తప్పకుండా వాళ్ళు ఏమన్నారు, రాజీనామా చేసి తీసుకుంటామన్నారో తీసుకోమని చెప్పండి, మేము వద్దనట్లేదు. లేకపోతే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పోతా అనుకుంటే పోమని చెప్పండి. కానీ నేనేమంటానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, రీసెంట్ జడ్జిమెంట్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ కావచ్చు, కర్ణాటక జడ్జిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఎవరు కంప్లైంట్ చేసినా మేము కూడా ఆ రోజు తీసుకున్నాం. ఈరోజు మేము కూడా కంప్లైంట్ చేయడానికి పోతే స్పీకర్ గారు టైం ఇచ్చారు కలవడానికి, కానీ పోయినప్పుడు ఇంట్లో లేరు. సరే, రేపైతే ఆఫీస్ టైంలో కంపల్సరీ స్పీకర్ ఆఫీస్ అయితే పనిచేయాలి కదా, కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానికి చట్టపరమైనటువంటి చర్యలు ఉండడం జరుగుతాయి మేడం. మేము ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఎందుకంటే అంత పెద్ద కేసు ఓటుకున్నట్టయితే కూడా వ్యక్తిగతంగా ఎక్కడ తీసుకోలేదు, కోర్టులో కొనసాగుతుంది కేసు. కాబట్టి చట్టాలని నమ్ముకున్నాం, చట్టసభల్ని నమ్ముకున్నాం, ఆ చట్టసభల్ని రక్షించేటువంటి ప్రజల్ని నమ్ముకున్నాం. కాబట్టి తప్పకుండా ఆ విధంగానే ముందుకు పోవడం జరుగుతుంది. 100 రోజులకు ఒక గేటే తెచ్చినాం, ఇక రాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, పక్కన ముగ్గురు ఉండరు అని స్టేట్. మేడం, మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించిన రోజు ఆయన ఒక్కడే రాజీనామా చేసి బయటకు వచ్చారు 2001లో. ఈరోజు నేను ఒకటే అంటున్నా, మీరు ఆ గేట్లు తెరిచే బదులు నీళ్ళ గేట్లు ఎత్తి ఉండేది అంటే పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయి. రైతుల ఆత్మహత్యలు 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీ 100 రోజుల పరిపాలనలో. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు నీ 100 రోజుల పరిపాలనలో. ఇంత అంటే నేనేమంటున్నా అంటే మళ్ళొక్కసారి సూకిపోయే పద్ధతి. నేను గద్వాల్ ప్రాంతంలో ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు అక్కడికి పోయినప్పుడు కొంత భాష మనకు
భిన్నంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి వ్యవహారం అంటే వాళ్ళు మాట్లాడేటువంటి డబ్బులను దుడ్లాడడం సూకిపోతారు అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు ఏంది సూకి అంటే వలసపోవడం. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది రైతులు అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అంతా వలసపోయారు. నేను ఒక సివిల్ ఇంజనీర్, దేశం మొత్తంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినా మా ఫ్రెండ్స్ అడిగితే అరే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారా, పాలమూరోడు ఉన్నారా అని చెప్పేటోళ్ళు. ఈరోజు ఆ దుస్థితి నుండి మళ్ళొక్కసారి 14 లక్షల మంది రైతులు అంతా కూడా మహబూబ్ నగర్కి వచ్చి ఈరోజు వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలను దున్నుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించారు. మరొకసారి పాలమూరు నుంచి వెళ్ళి వలసలు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం పంటలు కాలబెట్టుకున్నటువంటి పెద్దలింగాపూర్లో ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరున్నారని కాదు, కాంగ్రెస్ పార్టీ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా, బీజేపీ పార్టీ ఉందా కాదు, కానీ రైతు పంటను కాలబెట్టుకునేంత దుఃఖం ఎందుకు వచ్చింది? 3 నెలల కాలంలోనే నీ 100 రోజుల పరిపాలనలోనే మరొకసారి గతంలో ఏదైతే అసెంబ్లీకి పోవాలంటే ఏం పట్టుకపోయేటాలు కందిర్లు, నెక్స్ట్ వచ్చేసి ఎండిన వరికంకులు, మక్క కంకులు పట్టుకొని వాటిని పట్టుకొని అసెంబ్లీకి పెట్టాలి. ఈ రోజు కూడా అదే దుస్థితి వచ్చింది. ఒకటే చెప్తున్నాం మేడం, సరే ఎవరేమనుకున్నా కృష్ణా గోదావరిలో నీళ్ళు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు ఏ విధంగా వాడుకుంటాం? ట్విన్ టవర్స్ కూలిపోయినాయని చెప్పేసి ఒక ఫ్లైట్ వచ్చి ఢీకొన్నదని చెప్పేసి మొత్తం అమెరికా మొత్తంలో అసలు హైరైజ్ బిల్డింగ్లు కట్టడం బంద్ చేసిర్రా? కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ ఉన్నటువంటి 300 పిల్లర్లో ఒక్క పిల్లర్ కుంగింది. కుంగలేదని మేము చెప్పట్లేదు, ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. ట్విన్ టవర్స్ కూలిపోయిందని చెప్పేసి మొత్తం అమెరికాలో కట్టడం బంద్ చేసిర్రా? బుర్జ్ ఖలీఫా కట్టడం ఆపేసిర్రా? నేనేమంటున్నా అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎత్తకుండా ఇంజనీరింగ్ సొల్యూషన్లు ఎత్తకుండా వాటన్నిటిని కూడా ఏదో ఇది గత ప్రభుత్వం మీద నెట్టేద్దాం అనుకొని ముందుకు పోతా అంటే పోనివ్వండి. రైట్, ప్రదీప్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి, మీతో మాట్లాడడానికి. ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వక్త గారు కూడా. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ లైక్ టూ క్వశ్చన్స్ అండి. లైక్ ఇందాక రాకేష్ గారు స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టి మల్లారెడ్డి గారి పైన పీపించుకున్నారు అని ఒక మాట అయితే అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మన చేతులు లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ అంతా బ్లైండ్ గా మాత్రం పోతుంది, ఏమంటారు ఒకరి మీద కక్ష తీసుకోవాలని అయితే నేను అనుకోను. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ, ఐఎమ్ నాట్ సపోర్టర్ ఆఫ్ కాంగ్రెస్. మీరు మళ్ళీ రాకేష్ గారు మళ్ళీ ఆపేషంతో కాంగ్రెస్ సపోర్టర్ అని చెప్పి అంటారు. సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓడిపోయినామని చెప్పేసి బాధపడకుండా ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్స్ కి కొంచెం ఎక్కువ కష్టపడితే అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ 5 to 10 మరి మీరు టార్గెట్ 15-17 పెట్టుకోకండి. 5 to 10 టార్గెట్ పెట్టుకొని ట్రై చేసి అట్లీస్ట్ 5 or 6 అని వస్తుంది, బీఆర్ఎస్ వస్తుందని చెప్పి అనుకుంటున్నామండి. ఇంకొక లాస్ట్ వన్ అండి సజెషన్, రాకేష్ గారు దయచేసి మీరు ఎక్కువ ఆవేశపడకండి కాలేజ్ పైన. ప్రతి విమర్శలు అన్నట్టు ఉంటాయి ఎప్పుడు కూడా, అంతేగాని కాలేజ్ పైన మీరు కొంచెం ఏమంటారు ఆవేశంతో మాట్లాడకండి, అది బాగుండదు. ఏంటంటే టీవీ యూఎస్ఏ లైక్ ఎన్ఆర్ఎస్ అందరు చూస్తారు, మరి వాళ్ళు కూడా ఇదే అనుకుంటుంటారు. అదొకటి సజెషన్ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మీరు చెప్పినటువంటి సూచనను నేను పాటిస్తాను. కానీ అదే క్రమంలో మీరు అడిగినట్టుగా సూటిగా నన్ను ప్రశ్న అడిగితే నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఎందుకంటే సార్ మేము చెప్పేది ఏంటంటే మేమేం దీంట్లో అంటే మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, నేను గెస్టెడ్ ఆఫీసర్ ఉంటే రిజైన్ మై జాబ్, ఐఎమ్ కంటిన్యూయింగ్ అంటే పాలిటిక్స్లో కొనసాగుతున్నాను. సరే ఒకసారి కార్పొరేషన్ చైర్మన్ చేశాను. నేనేమంటున్నానంటే ఎవరు కానీ మీరు సూటిగా ప్రశ్నించారు, ఎస్ కొంతవరకు జరుగుతుంది, మీరు బీజేపీ సపోర్టర్ అని చెప్పారు, ఎస్ నేను స్వీకరిస్తున్నాను. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎవరు కానీ ప్రజాస్వామ్యం బతకాలని కోరుకుంటారు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కావాలని అడుగుతారు. ఇంతకుముందు నిజంగా మీరు అన్నట్టుగా మిత్రుడు సంతోష్ గారు కామెంట్ చేసిన దాని గురించి నేను మాట్లాడాను, మీరు దాని గురించి చెప్పారు. ఎస్ సరే తప్పకుండా నేను దాన్ని సరిదిద్దుకుంటాను, మీరు చెప్పినటువంటి సూచనను కూడా పాటిస్తాను. రైట్, మాధవి ఉన్నారు టెక్సాస్ నుంచి, మీతో మాట్లాడడానికి. మాధవి గారు నమస్కారం అండి. వచ్చిన గెస్ట్ కూడా మాట్లాడండి. నమస్కారం అండి. కవిత గారిని అరెస్ట్ చేయడము ఒక రకంగా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆమె లేడీ అయి ఉండి తను ఢిల్లీలోకి వెళ్ళి ఈ నెక్కర్ దాంట్లో వెళ్ళింది అంటే ఎంతో అంత కరెక్ట్ అయి ఉంటది అండి, తప్పైతే ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంతమంది ఉన్న దాంట్లో ఒక ఆడామె పోయి నెక్కర్లో ఎందుకు వెళ్ళింది, ఇది ఒక క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, కేసీఆర్ గారు తన కూతుర్నే కాపాడుకోలేని మనిషి దేశాన్ని కాపాడుతుందని ఏ విధంగా భరోసా ఇస్తున్నాడు, దయచేసి దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మాధవి గారు మీరు అడిగినట్టుగా
మహిళల మీద కేసులు పెట్టడం అనేది ఈరోజు కొత్తగా జరిగింది కాదు. కనిమల్ని అని చెప్పేసి 2G స్పెక్ట్రంలో ఆమెను కూడా అరెస్ట్ చేశారు, కానీ అది కేసు నిరూపితం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు లిక్కర్ కేసు గురించి పర్సనల్గా అడిగారు కాబట్టి లిక్కర్ కేసులో ఎక్కడ కూడా కవితకు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా ఎవిడెన్స్లు కూడా లేవు. నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడు కానీ ఒక స్కామ్ జరిగిందంటే ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నష్టపోతేనో, వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టెండర్ తక్కువ కోడైతేనో దాన్ని నష్టంగా పరిగణిస్తారు. ఇది ఆరోపించబడిందే తప్పితే ఆధారాలతో ఉన్నది కాదు. 2 సంవత్సరాల నుంచి మీకు తెలిసి 100 కోట్లు ముడుపులు చేతులు మారాయని చెప్పారు తప్పితే ఎక్కడన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉందా, లేకపోతే ఎక్కడన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఎవిడెన్స్లు ఉంటే 2 సంవత్సరాల కాలంలో ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు? కాబట్టి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది కంపల్సరీ కేసు బనాయిస్తా అంటే సరే, అది వాళ్ళ విఘ్నత. మనం తప్పకుండా రేపు రాబోయే కాలంలో కోర్టుల్లో ఎదుర్కొందాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, మాధవి గారు మీరు అడిగింది కేసీఆర్ గారిని. మేడం, కేసీఆర్ గారు కాపాడడానికే ఈరోజు తెలంగాణలో మేము అధికారం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తారన్నటువంటి నాయకుడు సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే కోర్టు అన్ఫిట్ చేస్తే ఎమర్జెన్సీ వచ్చింది దేశానికి. మరి మహిళ కాబట్టి ఎట్లా పెట్టింది దేశానికి ఎమర్జెన్సీ అని చెప్పేసి మనం ప్రశ్నించలేం కదా. కాబట్టి మహిళా పురుషులు కాదు మేడం, రాజకీయ కుట్రలకు, కక్షలకు, కార్పణ్యాలకు మేము బలవుతున్నాం. సోనియా గాంధీని కూడా ఈడీ ముందటి పిలిచారు, నల్లి చిదంబరం గారిని కూడా ఈడీ ముందటి పిలిచారు. అదే క్రమంలో ఇంకొక మాట చెప్తున్నాను. గుజరాత్ నుంచి వెళ్ళి తడిపారైనటువంటి, అంటే తడిపారైన మీన్స్ బహిష్కరించినటువంటి నేత, లేకపోతే సోయబోద్రిని ఎన్కౌంటర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి నేతగా అమిత్ షా గారిని గుజరాత్ నుంచి వెళ్ళి గుజరాత్లో ఉండొద్దని చెప్పేసి చెప్పారు. అయినా కానీ ఆయన ఈరోజు ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే క్రమంలో మీరు అమెరికాలో ఉన్నారు, మీరు టెక్సస్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు. ట్రంప్ గారి మీద కూడా మొన్నటి వరకు ఆరోపణలు వచ్చాయి, కానీ ఈరోజు ఆయననే అభ్యర్థి అవుతాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కాబట్టి ఆరోపణలు రాజకీయంలో మహిళలా పురుషుల అనేది ఉండదు. ఎప్పుడు కానీ పనిచేస్తున్న క్రమంలో తప్పకుండా వాళ్ళకు వేధింపులు ఉంటూ ఉంటాయి. వాటన్నింటినీ భరిస్తూనే ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంటాం. రాకేష్ గారు, అధికార పార్టీ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీ మీద వేసిన స్టేట్మెంట్ విన్నాము. మీరు అధికార పార్టీ మీద కూడా అంటే 30 రోజుల్లో పడిపోతుంది ప్రభుత్వం, ఆ స్టేట్మెంట్ మరి మీరు అంటే ఏ బేసిస్ మీద చేసినట్టు? మేడం, నాకు తెలిసినంత వరకు మా ప్రెసిడెంట్ గారు అంటే ఏదైతే కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడుతున్నారు, అసలు మీ ప్రభుత్వం జోలికి ఎవరు వస్తున్నారు అని చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మా కేటీఆర్ గారు అద్భుతంగా అసెంబ్లీలో, అది కూడా బయట కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా హరీష్ రావు గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ప్రతి ఒక్కరు మా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మీరు అద్భుతంగా నడపండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, మేము కూడా 5 సంవత్సరాల వరకు మీరు ఈ అన్ని హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం, కానీ 100 రోజులు మీరు ఏదైతే టైం పెట్టుకున్నారో ఆ తర్వాత మేము వెనకాల పడతామన్న తప్పితే ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడతామనో 30 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, కడియం సిఆర్ గారి మీద కామెంట్ చేస్తారు, కానీ కడియం సిఆర్ గారి విజువల్ ఉంటే తెప్పియండి. ఆయన ఏమన్నాడంటే, ప్రభుత్వాన్ని నడపడం అంతా ఈజీ కాదు, బలమైన ప్రతిపక్షం ఉంది, 39 మంది మేమున్నాం, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 7 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, మేమంతా కూడా అంతే బలంగా ఉన్నాం. వాళ్ళు 64 మంది 65 మంది ఉంటే, మిత్రపక్షంతో కలుపుకొని 65 మంది ఉంటే, మేము కూడా అంతే సమంగా 54 మంది ఉన్నాం. మమ్మల్ని ప్రతిపక్షాన్ని తట్టుకొని వాళ్ళు నడపాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్పేసి ఏ నాయకుడు ఇంతవరకు అనలేదు మేడం. రైట్. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి, మీతో మాట్లాడడానికి. నరేష్ గారు, హలో, నమస్కారం అండి. ఇది కవితది గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారండి. అది యాక్చువల్ గా మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే నాకు అప్పచెప్పండి, నేను మొత్తం అంతా రెడీ చేసి చూపెడతాను అన్నారు. ఏది ఆ పిల్లర్స్ గురించి ఎవరు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఎవరు అన్నారు. ఈ కవిత గురించి 2 సంవత్సరాల నుండి ఈడీకి నేను మహిళను అది ఇది అనకుండా మీరు చేసింది అది మళ్ళా కవిత కుటుంబం, అది కేసీఆర్ కుటుంబమే. మీరు ఎంతో ధైర్యంగా మీది విప్లవ కుటుంబము అది ఇది అని అంటారు. ఒక కేసు మీ మీద ఉన్నప్పుడు మీది మీరు కడిగేసుకోవడానికి మీరు ఎంత సహకరించాలన్నది మీరు ఆలోచించకుండా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా కానీ మా మీద అక్రమ కేసులు అది ఇది అని అంటే
రాజకీయాలు అంటేనే అట్లనే ఉంటాయి. కానీ మీరు దాన్ని ఎదుర్కోలేయకుండా 2 సంవత్సరాలు సాగదీస్తుండ్రు. మళ్ళీ ఇది ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో మీరు కడిగేసుకొని బయటపడడానికి మీరే సంకోచిస్తుండో అన్నట్టు. ఇది జయలలిత గదా కేసు ఎప్పుడో ఉంటే ఎప్పుడో వచ్చినట్టు ఇండియాలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయండి. అవి కావాలంటే 300 సంవత్సరాలు పడుతుంది. టిఆర్ఎస్ అనేది విప్లవ పార్టీ, అది ఏదైనా కానీ మేము తన అంటే చాలా తొందరగా చేస్తానంటారు. కానీ మీరు కడిగేసుకోవడానికి 2 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలు మేము నిర్దోషులమని చెప్పడానికి మీరు కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకోవడానికి ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అదొకటి చెప్పండి. ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఇదివరకు దూరదర్శన్ తిరగాదు, ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకు వార్తలు వస్తున్నాయి కాబట్టి మాకు ఇమ్మీడియట్ గా అసలు కవిత నిర్దోష కాదా, ప్రస్తుతానికైతే చాలా మంది కవిత హ్యాండ్ ఉందని అంటున్నారు. ఇంకొకటి కూడా ఈ వినోద్ అని ఉన్నారు, ఆయన ఆర్టీసీకి ఆయన తప్పించాడు ఏదో 5 కోట్లు ఎంతో అదో అని. తర్వాత జిహెచ్ఎంసీలో 500 కోట్లేమో ఆయన అదైంది. తర్వాత ఈ గొర్రెలేమో బైక్ల మీద అంబులెన్స్లలో గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి పట్టుకపోయిందని అంటున్నారు. తర్వాత ఇంకా కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయినాయి. మీరు నాకు తెలిసి 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు మూవీ ఫంక్షన్లకు వెళ్ళినంత స్పెండ్ చేసిన టైం లోపట వీటన్నిటి మీద కొంచెం దృష్టి పెడితే ఇవన్నీ తగ్గేమో. ఎందుకంటే సార్ నేను చాలా వరకు నరేష్ గారు మీరు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడ కూడా క్లారిటీ కనిపించట్లేదండి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు అన్నట్టుగా 10 నెలలుగా సిసోడియా గారు జైల్లో ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఫైట్ చేస్తుంది. అసలు మా మీద పెట్టినటువంటి వాటికి ఎవిడెన్స్లు చూపెట్టండి అని అడుగుతుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, సూటి ప్రశ్న. ఏదైతే మరి మీ దగ్గర ఏం లేకపోతే మీరు కడిగేసుకోండి అంటే, సార్ మేము అన్ని ఎవిడెన్సులతో కోర్టులో ఓటుకునే కేసు ఫైల్ చేశాం సార్. ఇంతవరకు దాని రిజల్ట్ రాలేదు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయమని కోరుతున్నాం మేము. దానిలో నిజంగా మేము దోషులమైతే శిక్షించండి. మేము ఏ రోజు కూడా అక్కడ జరగలేదు అని మేము చెప్తున్నాం, జరిగిందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. 2G స్పెక్ట్రమ్ విషయంలో ఏం జరిగిందో ఈరోజు లిక్కర్ కేసు విషయంలో జరుగుతుంది. ఇంకొక మాట చెప్తాను, మీరు లిక్కర్ కేసు అన్నప్పుడు లిక్కర్ కేసు దాని గురించి డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు. అక్కడ మొత్తం ఉన్నటువంటి షాపులు 290 షాపులు ఢిల్లీలో లిక్కర్ షాపులు. వాటిని ఒక్కొక్క జోన్కు 9 షాపుల కింద డివైడ్ చేసి 32 జోన్లుగా విభజించారు. 32 జోన్స్, ఎవ్రీ జోన్ 9 షాప్స్ విల్ బి దే. దాంట్లో ఏదైతే మనం ఈరోజు కంప్లైంట్ ఎదుర్కొంటున్నటువంటి మొత్తం కూడా 9 మంది ఇక్కడ నుండి సౌత్ ఇండియా అని పేరు కూడా పెట్టారు. ఒక లిక్కర్ కంపెనీ పేరు పెట్టారు కానీ సౌత్ ఇండియా వాళ్ళే మొత్తం చీటర్స్ అన్నట్టు వాళ్ళు పేరు పెట్టిన ఇప్పటి వరకు మనం బీజేపీ పార్టీనో లేకపోతే ఈడీని కూడా ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు. మనం రియలీ వీఆర్ ఫీల్ టు షేమ్. సౌత్ ఇండియా అంటే మోసాలు చేసే వాళ్ళ ఆ విధంగా వాళ్ళు అక్కడ క్లెయిమ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 32 జోన్లు అయినప్పుడు 9 జోన్ల గురించే మాట్లాడుతూ మిగతా అన్ని జోన్ల మీద కూడా కేసులు బుక్ చేయాలి కదా. పంజాబ్లో అరెస్ట్ కావాలి, హర్యానాలో అరెస్ట్ కావాలి, ఉత్తరాఖండ్లో అరెస్ట్ కావాలి. ఎక్కడ అరెస్ట్ కాకుండా ఓన్లీ రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? నెంబర్ 2. నెంబర్ 3, మేము ఫస్ట్ టైం ఈడీ పిలిచినప్పుడు పోయినాం, ఎవిడెన్స్ కింద పిలిచారు. ఈరోజు అక్యూజ్ ఎలా అయ్యాం? మాగుంట రాఘవరెడ్డి గారు చెప్పారు కాబట్టి అక్యూజ్డ్ అయ్యారని చెప్పారు వాళ్ళు. ఈరోజు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండే, ఈరోజు టీడీపీలోకి పోగానే మేము కూడా ముద్దాయిలంగా నిలబడాల్సి వచ్చింది. మరి ఈ లిక్కర్ టెండర్ జరిగిందే ఢిల్లీలో. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కలిసే ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఈరోజే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈడీ నన్ను కూడా పిలిచింది, నన్ను కూడా విచారించింది అని చెప్పేసి. కాబట్టి మేమేమంటున్నాం, ఏ రోజు విచారణలు ఎదుర్కోవడానికి భయపడట్లేదు. అదేవిధంగా కోర్టులను నమ్మాం, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం. ఆ కేసుతోటే మేము ముందడి పోవడం జరుగుతుందండి. తప్పకుండా ఏదొచ్చినా ఏ ఆరోపణ వచ్చినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కాళేశ్వరం గురించి అన్నారు సార్. మేము కాళేశ్వరంలో జరిగింది చెప్పాం, జరుగుతున్నది చెప్పాం. ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి సార్. ఆ పంటలు ఎండిపోయినటువంటి రైతుల గురించి ఆలోచించండి ప్లీజ్. దయచేసి మీలాంటి ఎడ్యుకేటెడ్స్ అంతా, విజ్ఞానవంతులంతా ఆ రైతులను ఏ విధంగా ఆదుకుందాం. రేపు బెంగళూరులో వచ్చినట్టు మంచినీటి కష్టాలు వస్తాయి, వాటిని ఏ విధంగా ఫేస్ చేద్దాం. ఒక్క పిల్లర్ గురించి మీరు మాట్లాడుతారు కదా, మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల గురించి కూడా ఆలోచించండి. మహబూబ్ నగర్లో మళ్ళొకసారి వరసలు మొదలవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎంతసేపు, మేము ఇప్పుడు ప్రభుత్వంలో లేం సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. పాలక పక్షంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం నేర్చుకోండి. మమ్మల్ని ప్రశ్నించినందుకు మేము ఏ రోజు కూడా బాధపడలే, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటున్నాం. ఈరోజు మా దాంట్లో జరిగిందని కూడా, ఏం జరిగిందని కూడా చెప్తున్నాం. నేను ఇంతకుముందే చెప్పా, ట్విన్ టవర్స్ కూలిపోయాయని చెప్పేసి, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందని చెప్పేసి బిల్డింగులు కట్టడం మానేశారా?
ఈరోజు ఆ కాళేశ్వరం మరి మిగతా పిల్లర్లు మొత్తం దాంట్లో ఉన్నాయి 8 బ్లాక్స్ ఉన్నాయి, మొత్తం 86 గేట్స్ ఉన్నాయి. ఒక్క గేట్ ప్రాబ్లం చెప్తున్నారు, మిగతా గేట్లన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు? కాబట్టి నేను ఒకటే అడుగుతాను, దయచేసి అక్కడ జరిగినటువంటి ఫ్లడ్ డిశ్చార్జ్ తీసుకోండి, మొన్న వచ్చినటువంటి వెలాసిటీ తీసుకోండి, అది ఎందుకు ప్రాబ్లం ఏందో మీకు కావాలంటే ఒక డిజైన్ పంపిస్తాను. గతంలో ఏదైతే కాటన్ బ్యారేజ్ అనేది ఉందో ధవళేశ్వర మానకట్ట కూడా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంను కూడా రెక్టిఫై చేశారు. ఆ బేసు ఈ బేసు అంతా ఒకటే. డయాఫ్రమ్ వాళ్ళు పోలవరంలో కూడా క్రాక్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంటే దానికి ఫండింగ్ చేస్తుంది. ఇంతవరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 5 సంవత్సరాల నుంచి ఆ డయాఫ్రమ్ వాళ్ళు క్రాక్ ఎందుకు ఇచ్చిందో రిపోర్ట్ ఇవ్వలేదు ఈ రోజుకు. కానీ మాకు మాత్రం ఒకటే రోజు నీళ్ళపైన చల్సి చూసి రిపోర్ట్ ఇచ్చేసారు. నేనేమంటున్నా, మీరు అన్నట్టుగా 5 నిమిషాలకు ఒకసారి గ్లోబల్ ప్రచారం జరుగుతూనే ఉన్నది. దయచేసి టెక్నికల్గా థింక్ చేయండి, టెక్నికల్గా మీరు ఆ సబ్జెక్ట్ను తీసుకోండి అని చెప్పేసి మా విజ్ఞప్తి. రైట్, రాజు ఉన్నారు మెల్బోర్న్ నుంచి. రాజు గారు. సార్ నాకు ఇవాళ 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యా, ఒకటి ఏంటంటే నిన్న ఈసీ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఒక యంగ్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే మీరు అదర్ పార్టీస్ మీద చర్యలు తీసుకుంటున్నారు, అధికార పార్టీకి వచ్చేసరికి ఏ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి బీజేపీ గురించి అడిగితే ఈసీ ఆ క్వశ్చన్ ని స్కిప్ చేసింది. అసలు దీన్ని చూసుకుంటే ఈసీ ఎంత ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తున్నట్టు, అసలు మన ఎలక్షన్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా లేక అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయా అన్నది నాకు అదొక డౌట్ సార్. సెకండ్ వచ్చేసి కవిత గారిని అరెస్ట్ చేయడం అన్నది చాలా బాధాకరం, మనకి ఎప్పుడు తెలిసినట్టే. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ప్రశ్నించకపోవడం ఏంటంటే రైట్స్ జరుగుతాయి, రైట్స్ జరిగాక అది వాళ్ళు బీజేపీలో కలిసిపోతే వాళ్ళ దగ్గర మళ్ళా ఇంకా రైట్స్ ప్రస్థానం కానీ ఆ కేసుల ప్రస్థానం కానీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వీళ్ళందరూ బీజేపీలో చేరిపోయినాక ఆ కేసులే ఉండవు. ఇది ఎంతవరకు అసలు ఈడీ కంప్లీట్ బీజేపీ వింగ్ కింద పనిచేస్తున్నట్టుంది తప్ప ఈడీ కానీ సిబిఐ కానీ ఎక్కడ అయితే ట్రాన్స్పరెన్సీ కనబట్టలేదు సార్. దీని మీద మీరేమంటారు సార్? సార్ రాజు గారు థ్యాంక్ యూ అండి మీ క్వశ్చన్కు. ఫస్ట్ క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ స్కిప్ చేసినటువంటి క్వశ్చన్ గురించి అడిగారు. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా పరిగణలోకి ఉంది కాబట్టి మనం కాన్స్టిట్యూషన్ బాడీస్ మీద మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే దే హ్యావ్ ద రైట్ టు రిజిస్టర్ కేసెస్ అని ఉంటుంది కాబట్టి మనం ఆ అంశాన్ని ఒకసారి తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు అన్నట్టుగానే అది సుజనా చౌదరి గారి కేసు కావచ్చు, యడ్యూరప్ప గారి కేసు కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే వాళ్ళందరి కేసులు మనం చూస్తున్నాం కాబట్టి ఆ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి, కొత్త కేసులన్నీ పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అడిగింది ఒక్కటే సార్, కవితక్క ఏదైతే లిక్కర్ ఇన్సిడెంట్లో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ టెండరింగ్లో మనం అడిగేది ఏంటంటే లాస్ వచ్చినప్పుడు అది స్కామ్, లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఎవిడెన్స్లు ఏవి కూడా ప్రొడ్యూస్ చేయలేదు, కోర్టు ముందట కూడా ప్రవేశపెట్టలేదు. వాళ్ళు అంతకుముందు పిలిచారు, ఇప్పుడు పిలిచారు, తప్పకుండా ఫేస్ చేద్దాం. ఏదేమున్నా కానీ చట్టపరంగానే ఎదుర్కోవాల్సిందే, మనం ఆ చట్టపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, రాకేష్ గారు, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల రిపోర్ట్ ఒకటి ప్రజెంట్ చేశారు. సో పార్టీ పరంగా మీరు అంటే హౌ డు యూ రెస్పాండ్? మేడం మేము ఒకటే అడుగుతున్నాం మేడం, అంటే అన్ని 420 అడిగేసి ఈరోజున్న టైంను మొత్తం కిల్ చేయదలుచుకోవాలి. ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే రైతు బంధు 15,000 చేస్తామన్నారు, 10,000 కూడా వేయలేదు. దానికి ఈ 100 రోజుల నుంచి అంటే 3 నెలల 10 రోజుల కాలంలో మీరు చెప్పింది ఏంటంటే గుట్టలకు వేయం, అడవులకు వేయం, దానికి వేయం, వెంచర్లకు వేయమని చెప్పారు. సంతోషం, మీరు వేయొద్దని మేము కూడా చెప్తున్నాం. కానీ వేసే రైతులకు కూడా ఎందుకు వేయట్లేదు? ఆ రైతు బంధు రైతుకు కూడా ఎందుకు పడతలేదు? ఆరుగాలం కష్టపడి ఆకాశాన్ని చూసుకొని వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్పితే నేను ప్రభుత్వంగా నీకు ఏం సహాయం సహకారాలు అందించా అని చెప్తే ఎట్లా మేడం? నేనేమంటాను అంటే దేశం మొత్తంలో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది ఇక్కడ రైతు బంధు అనే పథకాన్ని, దేశానికి ఆదర్శంగా అందిద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రైతు ఏం కోరుకుంటాడు మేడం? ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం మీద ఏదైనా ఆధారపడతాడా రైతు అంటే? ఆయన భూమిని నమ్ముకుంటాడు, శ్రమను నమ్ముకుంటాడు, చెమటను నమ్ముకుంటాడు. ఆయన అడిగేది ఏంది?
వీలైతే ప్రభుత్వంగా ఆయనకు సహకారం అందించాలి. ఏం సహకారం అందించాలి? రైతు బంధు అందించండి, కాలం కలిసి రాకపోతే రైతు బీమా అందించండి, లేకపోతే ఆయనకు కావాల్సిన 24 గంటల కరెంట్ అందించండి, ఆయన పొలాల్లోకి కావాల్సినటువంటి నీళ్ళని మళ్లించండి. అది కాకపోతే కనీసం ఆ మోటార్కు ఫుట్బాల్కు నీళ్ళు అందే అంత, ఆ మోటార్ ఫుట్బాల్కు నీళ్ళు అందే అంత గ్రౌండ్ వాటర్ను రీచ్ చేయండి. 3 నెలల కాలంలోనే 10 మీటర్ల లోతుకు నీళ్లు పడిపోతాయా మేడం? దానికి కూడా కేసీఆర్ గారే పోయేటప్పుడు నీళ్ళు పట్టుకొని పోయారు ఏంది ప్రభుత్వం దిగపోని కాదు కదా. పాలకులు అనేవారికి ఒక విఘ్నత ఉండాలి, ప్రజలంటే ఒక సోయి ఉండాలి, అధికారమే పరమావధి కావద్దు ఏ రోజు కూడా. కేసీఆర్ గారు ఆలోచించిన ప్రతి ఒక్క పథకంలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిలో చెప్తాను మేడం, మీరు గతంలో అంటే మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి చాలా డైలీ ఎప్పుడన్నా డక్కన్ క్రానికల్ వచ్చేటి ఎక్కువ. ఏమొచ్చేటి అంటే ఇది ఓల్డ్ సిటీలో దుబాయ్ షేక్లకు అమ్మాయిలను అమ్ముతున్నారు అని చెప్పేసి వచ్చేటి, ఈనాడులో వచ్చేటి, ఆ రోజున అన్ని వార్తాపత్రికల్లో వచ్చేటి. ఆ ప్రధాన పత్రికలు అన్నింటిలో కూడా ఈరోజు ఆ న్యూస్ రావట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే తండాలో అమ్మాయిని అమ్ముకున్నారని చెప్పేసి, లేకపోతే వరకట్నం కేసులకు మరణాలు జరిగినాయని చెప్పేసి చూసాం. వాటిని ఎదుర్కోవాలంటే ఏ విధంగా అంటే ప్రభుత్వం సాయం చేయాలి పేదవాళ్ళకు. ప్రభుత్వం అంటే ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే నిర్భరులు ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ముందుకు పోయారు. కాబట్టి రైతులను ఆదుకున్నారు, పేద కుటుంబాలను ఆదుకున్నారు. ఈరోజు కేసీఆర్ కిట్లు ఇచ్చారు మేడం, ప్రతి ఒక్కరు ప్రభుత్వ దవాఖానలోనే డెలివరీలు చేసుకోవాలని. నేను ఒక మానవీయ కోణం దాన్ని చూసా. నేను విద్యార్థి నాయకునిగా తిరిగినప్పుడు నాతో పాటు తిరిగిన చాలామంది విద్యార్థులు మేమందరం వాళ్ళు అక్కడ డిగ్రీ చేస్తుంటే నేను ఇక్కడ పీజీ చేసిన, పిహెచ్డీ చేసిన. చెల్లె డెలివరీకి వాళ్ళ అత్తగారు తోడిస్తలేరన్నా అని చెప్పేసి నువ్వు ఒకసారి మాట్లాడన్నా మా బావతోటి అన్నాడు. ఎందుకు మాట్లాడాలి అంటే, లేదన్నా ఫస్ట్ కాన్పు మన ఇంట్లోనే చేయాలి కదా అంటే, చేయాలి కరెక్టే అంటే, కానీ ఫస్ట్ కాన్పు మనం చేస్తే 13,000 రూపాయలు 12,000 రూపాయలు వస్తే మనం తీసుకుంటాం కావచ్చు అని చెప్పేసి మా ఇంటికి పంపిస్తలేరు అన్నాడు. అదేవిధంగా అంగన్వాడీ నుంచి వాళ్ళ ఇంటికి పాలు గుడ్లు పంపించారు రెగ్యులర్గా. అది కూడా ఆగిపోతే ఏమో మా ఇంటికి వచ్చేటి ఆడిపోతే ఏమో అని అంటే నేనేమంటున్నా అంటే ఒక మానవీయ కోణం చూసిన కేసీఆర్ గారి పాలనలో. సరే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన అదన్నా మేడం, ఏదన్నా తెలంగాణ గురించి పోరాటం చేసిండు, ఎన్ని రాజీనామాలు చేసిండు మేడం. ఈ రోజున ఒక్క నాయకుని చూపెట్టండి రాజీనామాలు చేసి రాజకీయాల్లో కొనసాగేటోళ్ళను, ప్రజల కోరిక మేరకు ప్రజల ఆలోచన మేరకు రాజీనామా చేసినట్టు ఒక్క నాయకుని చూపెట్టండి మేడం. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు మేడం. దేనికి చేసిండు మేడం? బిడ్డకు సీటు కావాలని, కొడుకు సీటు కావాలని రాజీనామా చేసిండా? రాజీనామా చేసింది దేనికి మేడం? తెలంగాణ ప్రజల గురించి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు, ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, తన పార్టీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను బలిపీడు ఆ రోజు అందరితో రాజీనామా చేసిండు తెలంగాణ ప్రజల గురించి. గెలిచినమా ఓడినమా అని పట్టించుకోలే రోజు. ఆమరణ నిరాదీక్ష ఎవరి గురించి చేసిండు మేడం? అలాంటి నాయకత్వమే లేనటువంటి పార్టీలో మనం వాళ్ళని అన్వేషించడం కూడా తప్పే. ఇక కేసీఆర్ మీ ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఎవరు నరేష్ గారు అని చెప్పారు, మేము యూట్యూబ్ ఛానల్స్ రెగ్యులర్గా సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అవుతామని. అది నిజమెంతో అబద్ధమెంతో తెలియకుండా దాన్ని ఫాలో అవ్వడమే పరమావధిగా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేం మేడం. ఒక TV9లో ఒక న్యూస్ వచ్చింది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తారని ఒక భయం ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు, ఎంత దాకా చదువుకున్నాడో తెలియదు. ఆడు చెప్పంగానే సపోర్ట్లు కొట్టుడు అయిపోయాయి, లైకులు కొట్టంగానే అయిపోతుంది మనకు. వానికి క్వాలిఫికేషన్ తెలియదు, రేపు పొద్దుగాల దానికి డిస్క్రిమినేషన్ ఏమి ఇస్తాడో తెలియదు, దాని రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుంటాడో కూడా తెలియదు. అయినా కానీ దాన్ని ఫాలో అవుదాం. నేనేమంటున్నా ఈరోజు కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి, చూడండి నేను ఏది చూడొద్దు అని చెప్పేసి మీకున్నటువంటి సివిల్ రైట్స్ నేను వద్దన, కానీ మీకు ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్ని అబ్జర్వ్ చేయండి. ఆ న్యూస్ ఛానల్ ఏం చెప్తున్నారు, నిజమా అబద్ధమా ఒకసారి కంపేర్ చేసుకోండి. ఒకటి చెప్పంగానే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అది లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే ఈరోజు ఎండిపోతున్న రైతు పంటల గురించి కావచ్చు. కాలబెట్టుకున్నటువంటి రైతు ఇంటర్వ్యూ ఇచ్చిండు, చూడండి. అది కూడా నీళ్ళు తాగడానికి బెంగళూరులో తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు, చూడండి. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కటి భారతదేశంలో జరిగే ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇవి కూడా అబ్జర్వ్ చేయండి. కానీ అదే సమయంలో గుడ్డిగా సోషల్ మీడియాని నమ్మకండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాకేష్ గారు, సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మామూలుగా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు కేసీఆర్ గారు, అంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా ఒక సైంటిఫిక్ వాటెవర్ ఒక తీరుగా అవుతుంది. ఇప్పుడు ఉన్నది చూస్తేనేమో సిచ్యువేషన్ అటు ఇటు పావులు అటు ఇటు పోతున్నాయి.
సో అభ్యర్థులు నిజంగా ఉన్నారా లేకపోతే అంటే అప్పుడు జెండా పక్కన పెట్టి కేసీఆర్ మొహం చూసి వేయడం, అంటే దట్స్ హౌ ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మరి పార్టీ అభ్యర్థుల మీద కసరత్తు నిజంగా కత్తి మీద సామవుతుందా? ఎట్లా, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ బీఆర్ఎస్? మేడం ఒకటి చెప్తున్నాను, అంటే ఈరోజు కాదు, మేము గతంలో అంటే 2004 నుంచి 2001లో నేను అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్, సిబిఐట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్. బట్ తెలంగాణ రావాలన్న కోరిక బలంగా ఉండేది. అక్కడ నుండి మేము యూనివర్సిటీ దాకా నడుచుకుంటూ వచ్చాం, కేసీఆర్ గారిని చూస్తూ వచ్చాం. కాబట్టి ఏ రోజు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళంతా కూడా అప్పటికి ఎక్స్పోజ్డ్ ఉన్నటువంటి నాయకులు కాదు. ఎప్పుడు కానీ పార్టీ సిద్ధాంతంతో ఒకటి అంటే నేను అబ్జర్వ్ చేసినంతవరకు మేడం, ఎంత పెద్ద నాయకుడైనా కానీ సరే గెలిపోవటంలో అనేది సహజ సిద్ధంగా ఉన్న పార్టీ సిద్ధాంతాలను, ఆ పార్టీ మేనిఫెస్టోను, అదేవిధంగా ఆ పార్టీకి నాయకత్వం వహించే నాయకుడిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని, ఆ తర్వాతనే అభ్యర్థి గురించి చర్చిస్తారు మేడం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు వెళ్ళినటువంటి అంటే పసుపునూరు దయాకర్కో ఏదో అని చెప్పేసి వరంగల్ నడుస్తుంది. ఆయన యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ మేడం. మా పార్టీలో ఆయన పార్టీ సానుభూతిపరుడు, అదేవిధంగా ఆర్టిస్ట్. వాల్ రైటింగ్స్ చేయడం కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయడం కావచ్చు, అవన్నీ చేసేవాడు. కానీ ఒక దళితుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. కడియం శ్రీఆర్ గారితో రాజీనామా చేపించి ఇచ్చారు. ఆ రోజు ఆయన డబ్బున్న వ్యక్తి అని చెప్పి ఏ రోజు చూడలేదు. సీతారాం నాయక్ గారు రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్, ఆయన రాజీనామా చేయలే అప్పటికి ప్రొఫెసర్ వృత్తికి, అయినా కానీ ఆయనను పిలిచి ఆయనకు ఎంపీ టికెట్ డిక్లేర్ చేశారు. రాజీనామా చేశామంటే చేశానని చెప్పాడు. ఎందుకంటే టికెట్లు ఇచ్చే రోజు నేనే ఉన్నాను అక్కడ 2014లో రాజీనామా చేశాను. తర్వాత మా లీగల్ సెల్ వెళ్ళి ఆ రోజు జయరామచంద్రరావు గారు వెళ్ళి లీగల్ సెల్ నుంచి వెళ్ళి కేసు ఫైల్ చేసి దాని గురించి ఫైట్ చేశారు. అక్కడ ఆర్డీఓతో కావాలంటే డీటెయిల్స్ కూడా మీకు తెప్పించేస్తారు. ఆ రోజు ఆయన ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ను మంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి, ఒక లంబాడీ కమ్యూనిటీ నుంచి ఒక గొప్ప ప్రొఫెసర్ అయ్యింది అని చెప్పేసి ఆయనను గుర్తించి, అంటే మా ప్రొఫెసర్, మేము కూడా ప్రొఫెసర్ అని పిలుస్తాం ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి, మా ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థి మిత్రులు కిషోర్ కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, బాల్కా సుమన్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, ఇలాంటి నాయకులందరూ ఎవరు కూడా యూనివర్సిటీలో చదువుకుంటున్నామంటే మా అందరి పరిస్థితి మీకు తెలుసు. ఎవరం కూడా డబ్బులు జేబులో పెట్టుకొని వచ్చి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళం కాదు. ప్రభుత్వ యూనివర్సిటీలో మా టాలెంట్ తోటి సీట్లు సంపాదించిన వాళ్ళం, అంటే మా జ్ఞానంతో వచ్చిన వాళ్ళం. కాబట్టి అందరినీ కూడా పిలిచి చాలామంది నాయకులను తయారు చేశాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు అంటే అది బయటికి పోయినరా అంటే ఉన్నరా పోయినరా అనే దాని గురించి చెప్పకుండా అభ్యర్థులు అనేవారు. ఇప్పుడు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్నారంటే కేసీఆర్ గారు చేశారు అంతే. అంతకుముందు గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. బాబా ఫషీయుద్దీన్ కావచ్చు, మేయర్ కావచ్చు, రామ్మోహన్ గారు కావచ్చు, ఎవరు కానీ వాళ్ళందరినీ పరిచయం చేసింది సమాజానికి. నేనేమంటానంటే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నగలిగినానంటే తప్పకుండా కేసీఆర్ గారు నన్ను ఈ సమాజానికి ఆయన చేపట్టినటువంటి ఉద్యమంలో నేను పాల్గొన్నాను. ఆర్థికంగా కలిగిన కుటుంబం కాదు నాది, రాజకీయ కుటుంబం అంతకంటే కాదు. ఈ నేను చెప్పిన పేర్లు ఏవి కూడా రాజకీయ కుటుంబాలు కాదు మేడం. వారందరినీ ఎందుకు బీవీ పాటిల్ గారు, లేకపోతే నేనేమంటున్నా అంటే చాలామంది ఈరోజు ఎవరు మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు పోయారు. ఆయన ఒక వెటర్నరీ డాక్టర్. ఆయన తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని గౌరవమైన స్థానంలో ఉంచిన తర్వాత సరే వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంది అనేది ఇక మన వ్యక్తిగత అంశాలకు నేను పోను. కానీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదు, కొదవలేదు. సో బీఆర్ఎస్ కెన్ మేక్ ఎనీబడీ ఎ లీడర్? నో మేడం, నేను అది చెప్పట్లేదు. కేసీఆర్ గారు ఆయన ఒక బలమైనటువంటి నాయకుడు, మానవీయ కోణం ఉన్నటువంటి నాయకుడు, మనుషుల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నప్పుడు తప్పకుండా ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి వారిని ప్రజలు గౌరవిస్తారు, గుర్తిస్తారు, తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తారు. రైట్. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు నమస్తే అండి. థ్యాంక్స్ టు టీవీ9 అండి, ఇంత నైట్ షిఫ్ట్ లో మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కాల్స్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక క్వశ్చన్ ఉందండి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే చాలా బలంగా బీజేపీతో పోరాడుతుంది. కాకపోతే ఒక చిన్న క్లారిఫికేషన్ ఆర్ అడ్వైజ్ ఏంటంటే కొంత లౌక్యం మిస్ అవుతున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ వెరీ పవర్ఫుల్ కదా. కాబట్టి మీరు ఎంత గట్టిగా మోడీ గారిని విమర్శించినా దానికి రిపర్కషన్స్ చాలా బలంగా ఉంటున్నాయి. మీరు యాక్చువల్గా మాది ఆంధ్ర, బట్ ఏంటంటే మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాం.
కానీ ఇప్పుడు మీరు ఆంధ్ర తీసుకుంటే ఇప్పుడు మా సీఎం గారు జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి అడగరు, పోలవరం గురించి అడగరు. మోడీని గట్టిగా ఈ 5 సంవత్సరాలు ఒక్క కామెంట్ చేసింది లేదు, పోరాటం చేసింది లేదు, నిలదీసింది లేదు. కాబట్టి ఆయన ఏంటంటే మోడీ గారు కనిపించగానే కాళ్ళు పట్టుకుంటాడు. అంటే నేను కాళ్ళు పట్టుకోమని అనడం లేదు, కాకపోతే కొంత లౌక్యం అవసరమేమో. ఆ లౌక్యం కేటీఆర్ అండ్ కేసీఆర్ దగ్గర మిస్ అవుతుందేమో రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాబట్టి మీరు ఆ లౌక్యం కొంత డెవలప్ చేసుకొని, ఇంకొకటి ఏంటంటే కవితక్క గారు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతురాలే. ఎందుకంటే మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కేసులుండి ఒకవేళ రేపు కవితక్క ఈ కస్టడీ నుంచి జైలుకు వెళ్లితే సీఎం అయినట్టే ఇంకా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లితే అంతకన్నా అదృష్టవంతులు లేరు. కాబట్టి నెక్స్ట్ 2029లో కవితక్కని సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేసుకొని బీజేపీ కక్షా కుట్రలతో జైల్లో పెట్టారని మీరు కాస్త బలంగా మీడియాలో కానీ మహేష్ గారు తీసుకెళ్తే సీఎం. వన్ థింగ్ సార్, మీరు అన్నట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ తోటి అంటే పోవద్దు అని చెప్పేసి అన్నప్పుడు కొన్ని అంశాలు జరిగినప్పుడు మానవీయ కోణంలో తప్పకుండా పోరాటం చేయాల్సిందే సార్. ఒకటి, రైతులు 1 సంవత్సర కాలం పాటు రోడ్ల మీద ధర్నా కూర్చున్నప్పుడు ఆ రైతులను కాపాడడానికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులుగా మనం ప్రశ్నించకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉండడమే తప్పైతే సార్. కాబట్టి మేము ప్రశ్నించింది ఏంది, రైతులను ఆదుకోండి అని. ఆ రైతులు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయండి అని అడిగాం. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ బార్డర్ మీద సైనికులు ఎందుకు మరణించాలి? మన దగ్గర నుంచి ఒక కర్నల్ సంతోష్ గారు మరణిస్తే ఆయన మరణానికి సరే దేశం గురించి మరణించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంగా కొంత కంపెన్సేషన్ ప్రకటించింది. ఇట్లయితే మేము అన్ని రాష్ట్రాల్లో ప్రకటించాల్సి వస్తుంది. పుల్మా సంఘటనలో జరిగిపోయినటువంటి సైనికులు ఏదైతే ఉన్నారో 61 మంది, ఎందుకు అంతమందిని బస్సులో తీసుకుపోయారని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరమో ప్రశ్నించకపోతే డెమోక్రసీ బతకదు సార్. ఆ విషయంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేంద్రంతో పోరాటం చేయొద్దంటే 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఎందుకంటే వేరే రాష్ట్రం గురించి తీసుకోను, మీరు మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న తెలుగు రాష్ట్రం గురించి తీసుకుంటాను. ఆ రోజు ఆయన ప్రభుత్వాన్ని కూలగొడితే ఆ కూలగొట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఎన్టీఆర్ గారు. ఎక్కడ కూడా ఆయన సరెండర్ కాలేదు. ఆయన పోరాటం చేస్తే ఏమైంది, 84లో ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లలో దేశం మొత్తంలో ఆ రోజు ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా 2 ఎంపీ స్థానాలు వచ్చినాయి. కానీ టీడీపీ పార్టీకి 32 ఎంపీ స్థానాలు వచ్చినాయి. అంటే పోరాటం చేయకపోతే, ప్రజాస్వామిక విలువల్ని పాటించకపోతే ప్రజలు కూడా మనల్ని గుర్తించరు. మనం పోరాటం చేస్తేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఆ గుర్తింపులో భాగంగానే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా. అంతేందుకు సార్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం కనిమల్ని తీసుకుందాం. డిఎంకే పార్టీ నాయకురాలు 2G స్పెక్ట్రమ్ నిలబడ్డా సార్. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి అంటే ఆ రోజు ఉన్నటువంటి ఏది 2 కోట్ల కనెక్షన్లకే అంటే ఏది మొబైల్ కనెక్షన్, సారీ 2 కోట్ల 20 కోట్ల కనెక్షన్లు ఉంటేనే ఆ రోజు 2G స్పెక్ట్రమ్లో లక్షల వేల కోట్లు ఏది కుంభకోణం జరిగిందంటే, మరి ఈరోజు 5G స్పెక్ట్రమ్ది టెండరింగ్ అయింది. ఈరోజు దాదాపుగా 60 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. మరి ఇదెంతకు వేలం పోవాలి? ఆ రోజు ఆ వేలం తప్పైతే 15 లక్షల కోట్లు అయితే మరి ఈరోజు ఎన్ని లక్షల కోట్లకు పోవాలి? కానీ పోలేదు. మరి దాన్ని ప్రశ్నించట్లేదు. కాబట్టి మనం ఎవరం ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు. కాబట్టి తప్పకుండా పోరాటం చేయాలి. మీరు అన్నటువంటి లౌక్యం కాదు సార్, ప్రజలు ముఖ్యం, మనకు ప్రజాస్వామ్యం ముఖ్యం, విలువలు ముఖ్యం. ఆ విలువలకే కట్టుబడి కేసీఆర్ గారు ముందుకు పోవడం జరుగుతుంది. రైట్. రాకేష్ గారు, అంటే గత మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు అంటది అంటే మేము మా మేనిఫెస్టో కంటే ఎక్కువ పనులు చేసినాము, సంక్షేమం బాగా చూసినామని. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ ఓట్స్, అంటే హౌ యూ అట్రాక్ట్ పబ్లిక్? మేడం, మేము ఒకటే చెప్తాం, ఎప్పుడు కానీ సమాజం అనేది మనం అభివృద్ధి దిశగా తీసుకుపోయినప్పుడు ఆ అభివృద్ధి ఎక్కడైతే గత ప్రభుత్వం ఆపిందో అక్కడ నుండి ముందుకు కొనసాగాలి తప్పితే మళ్ళీ ఆ సమాజం మొత్తాన్ని జీరో చేసి జీరో దగ్గర నుంచి మేము అభివృద్ధికి తీసుకుపోతామని చెప్పేసి ఎవరు తీసుకుపోద్దు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉండే, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. దాని పేరేం చేంజ్ చేయలేము మేడం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేది కొనసాగుతుంది. వాటికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చాం, వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాం. 108 మా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీలో, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు కావచ్చు.
లేదా ఆరోగ్యశ్రీ అనే పథకం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ఏ పథకాన్ని కూడా మేము ఆపలేం మేడం. వాటన్నింటినీ కొనసాగించాం. నిరంతరం అభివృద్ధి కొనసాగాలి. ఏ పార్టీ తీసుకొచ్చిన పథకం కానీ డాక్రా మహిళలు ఉండే చంద్రబాబు నాయుడు గారు పెట్టిరని చెప్పేసి తీసేయలే మేడం. వాటన్నింటినీ కొనసాగిస్తూనే మేము ఇంకొన్ని కొత్త పథకాలు యాడ్ చేశాం. దానిలో యాడ్ చేసింది ఏంది, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భాగీరథ, ఇలా మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతలు, ఇట్లా చాలా పథకాలు. అది గొర్రెల పెంపకం కావచ్చు, లేకపోతే చేపల పెంపకం కావచ్చు, లేకపోతే వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, వృద్ధులకు వికలాంగులకు 2000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, వితంతువులకు ఒంటరి మహిళలకు ఇవ్వడం కావచ్చు. అంటే వితంతువుల గురించి ఆలోచించారు కానీ ఒంటరి మహిళల గురించి సమాజంలో ఆలోచించలేదు. అలాంటి మానవీయ కోణంలో ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆ పథకాలన్నీ అమలవుతూ అవన్నీ ముందుకు తీసుకుపోతూ ఇంకా ఈ సమాజానికి ఇంకేదైనా చేయగలిగితే ప్రభుత్వం అంటే ఎవరు మేడం? ఆ ప్రభుత్వం ఎవరికైతే చేయుతనియగలుగుతో వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనేది మా కోరిక. కాబట్టి ఈరోజు కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు వాళ్ళు ప్రకటించిన పథకాలన్నీ కూడా ఏది ఇప్పుడు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇప్పించండి అని చెప్పేసి నేను అందరి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రైతు కూలీలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వమని చెప్పండి. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వమని చెప్పండి. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది మొత్తం అందరికీ అందించమని చెప్పండి. ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా నేను చెప్పేటి అన్నీ ఇంకా 420లో కాదు మేడం. నేను చెప్పేది ఓన్లీ మీరు 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో ఈ 13 వాటి గురించే చెప్తున్నాను. అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఇవ్వమని చెప్పండి మేడం. మేము చెప్పేది ఏంటంటే మేము ఇచ్చిన దాన్ని పెంచండి, మీరు ఇస్తా అన్నవి ఇవ్వండి, ప్రజల్ని ఆదుకోండి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని బతకనివ్వండి, దానికి కావాల్సినటువంటి వసతులన్నీ అందించండి. నేనేమంటున్నానంటే ప్రభుత్వం రాగానే ఒక్క ఎగ్జామ్ పెట్టకుండా మేము పెట్టిన ఎగ్జామ్ అన్నీ కూడా పేపర్లు ఇచ్చేస్తూ మేమే ఉద్యోగాలు అందించడం చెప్పుకోవడం కాదు. మీరు కొత్త ఎగ్జామ్స్ పెట్టండి, రిక్రూట్మెంట్ చేయండి. కంపల్సరీ ఇప్పుడు సింగరేణిలో మరణిస్తే ఉద్యోగాలు ఇస్తారు మేడం, లేకపోతే వాళ్ళ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తారు. వాటి కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటే ఎట్లా మేడం? సమాజం ఎట్లా గుర్తించాలి? ఏమని ఆలోచించాలి మన గురించి? ఈరోజు మీరు ఇచ్చిన హామీలు అమలు 100 రోజులు అంటే ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అనుకున్నాం. అంతేగాని ఆపరేషన్ ఆకర్షి పెట్టేసి అన్ని పార్టీలకించి ఏం చేస్తాం, ఒక గేట్ ఎత్తినాం, 2 గేట్లు ఎత్తినాం, గేట్లు లెక్క పెట్టుకుంటుంటారా? ఉండండి. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే అమలు చేస్తామని చెప్పారో అద్భుతమైన హైదరాబాద్ RRR నిర్మించండి. మీరు ఇంతవరకు ఒక్క రూపాయి వేయకుండా మేము కట్టిన బ్రిడ్జ్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు కొత్తగా కట్టండి. మేము బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 37 ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో కట్టాం. ఎన్ని రోడ్లు వేసినాం? మేమేమంటున్నామంటే అంతకంటే మంచి పథకాలు చేయండి, మీరు చేయమనే మేము కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము కోరుతుంది ఏంటంటే జీరోకు సమాజాన్ని తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నామని చెప్పకండి. ఈరోజు జరిగినటువంటి అభివృద్ధికి ఇంకొంత అభివృద్ధిని యాడ్ చేస్తూ ముందుకు తీసుకుపోండి. సరే అధికారంలో ఏ పార్టీ ఉంటుంది, పర్మనెంట్ ఎవరు శాశ్వతం కాదు మేడం. ఏ అధికార పార్టీ కూడా ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. కాబట్టి నేను ఏమంటానంటే అధికారం నిరంతరం వస్తూ ఉంటుంది, ప్రజలు విశ్వసనీయత ఉన్నంతసేపు కొనసాగుతూ ఉంటుంది. సరే వాళ్ళు మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేసినప్పుడు వేయనివ్వండి తప్పకుండా. ఈరోజు మళ్ళొకసారి పాలమూరు నుంచి వలసలు పోకుండా కాపాడండి. లక్షలాది మందిగా వలసపోతుంటారు అక్కడ నుండి, ఆ వలసలు ఆపండి. ఈరోజు కాలిపోతున్న పంటల్ని కాలిపోకుండా ఆపండి. కరెంటు కష్టాలు తీర్చండి. తాగునీళ్ళు లేకుండా బెంగళూరు లెక్క హైదరాబాద్ను కానియకండి. ఏ నగరం కావద్దని కోరుకుంటున్నా బెంగళూరు లెక్క మనది. కాపాడే దిశగా ఆలోచించండి. ట్యాంకర్లు కూడా ఉప ముఖ్యమంత్రి గారు నడిపించి డీకే శివకుమార్ నడిపించే దుస్థితికి మన తెలంగాణను తీసుకురాకండి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. సో మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అనుకోవచ్చు. తప్పకుండా ఉన్నా మేడం, అద్భుతమైన విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం రాకేష్ గారు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.